అమ్ము దేవునికి పంచామృతంకి తీసుకో. స్వరూపేణ మహాదీపలక్ష్మీ మహాదీపం జ్యోతి పరబ్రహ్మం శుభం కరోతి కళ్యాణం వారగంధం సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్మోస్తుతే. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దీపాలకు బొట్టు పెట్టి అక్షంతలు పూలు పెట్టాలి. బయట దీపాలకేమో కాలి అక్షంతలు వేసుకొని నేను అన్ని పెట్టాను. లోపల పూలు అక్షంతలు. వాళ్ళు పెట్టుకొని ఇచ్చింది. వస్తా వీడియో తీయమంటే తీస్తున్నా. బోర్డు పెట్టుకోండి. ఓం కేశవాయ హస్తప్రక్షాళన ఓం కేశవాయ విహాను కూడా ఓం కేశవాయ స్వాహ హస్తం ప్రక్షాళయ చేయగడుకో చేయబట్టు వన్నాడు తినబోయి. ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ ఓం గోవిందాయ నమ విష్ణువే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకృష్ణాయ నమ వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరియే నమ శ్రీకృష్ణాయ నమ యశోరామ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణ. ఓం హ్వం ఓం వం ఓం వసుం ఓం మహం ఓం విహాన్ ఓం తపం ఓం సత్యం ఓం తస్య విద్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మమోపాత్తజో సరామావృతం. కుమార్ నామదేశ స్వాతి నామదేశ విహాన్ నామదేశ. మమ కుటుంబస్య క్షేమస్థైర్య కుక్షతో సర్వస్య సప్త ద్వీపా వసుంధరా భుగుర్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణవేదిత కలుషే గంధపుష్పాక్షితాన్ నిక్షిప్తం హస్తనచద్య మహోవాహ ఇట్లా ఇది పీఠం తెచ్చండి. తీసుకురా. సత్యనారాయణ స్వామి పెట్టాలి. కమల పాటలో పెట్టండి. కవికవీనామృతం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పిత శ్రీ మహాగణాధిపతి నమ స్నాపయామి. చూపించి కింద గణపతికి ముందట పెట్టుకుని శ్రీ మహాగణాధిపతి నమ శ్రీచందనం సమర్పయామి. గంధమే. నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతువే నమ ఓం గణదక్షాయ నమ ఓం బాలచంద్రాయ నమ ఓం గజాననాయ నమ. దాని మీద కొంచెం నీళ్ళు చల్లి ఓం అమృతోమస్తు అమృతోమస్తమసి ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ.
వాళ్ళని మీరు ముగ్గురు వేసుకుంటాను. కూర్చోరు ఏం దొక్కుతులా అరే ఏం దొక్కుతుంది చెప్పాలి చెప్తాను. లేవగానే కడాయి ఊరుకుంటుంది. అదే విశిష్టాయాం శివదిదం శ్రీ సత్యనారాయణ వ్రతాల సమేతం పత్నీపుత్ర పరివార సమేతం బ్రహ్మ లోకపాలక మావాయాన్ని స్థాపయాన్ని పూజయామి. కలశం చుట్టూ తమలపాకు కొంచెం అన్ని అక్షంతలే సాంగం సాయుధం సవాసనం అక్షంతలు పూలు వేస్తుంది చుట్టూ సాంగం సాయుధం సవాసం సుశక్తి పత్నీపుత్ర పరివార సమేతం విష్ణు లోకపాలక మావాయాన్ని స్థాపయాన్ని పూజయామి. సాంగం సాయుధం సవాసం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం రుద్రం లోకపాలక మవాయామి స్థాపయామి పూజయామి. సాంగం సాయుధం సవాసనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం గౌరీం లోకపాలక మవాయామి స్థాపయామి పూజయామి. దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాద్యోపాద్యం సమర్పయామి అర్ఘం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. కొంచెం చుట్టూ కొంచెం నీళ్ళు పసుపు కుంకుమ అన్ని వేయాలి. అర్ఘం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవితం సమర్పయామి గంధం సమర్పయామి అక్షితాం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి ధూపమర్పయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజన దర్శయామి మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు పంచలోకపాలకాన్ని ఆహ్వానించారు కదా, ఒక పండు ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి వాళ్ళందరికీ. జామకాయలు ఏదైనా పెట్టండి, ఏది పెట్టినా సరే కొంచెం నీళ్ళు చల్లి నవగ్రహ పూజ. యజమానస్యాది దేవత ప్రత్యధి దేవత సూర్యగ్రహ ప్రసాద సిద్ధార్థే సూర్యగ్రహణాదనే వినియోగం. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్త కొంచెం ఒక పువ్వు అక్షంతలు చేతులు పడుతుంది. రక్తచంద్రధ్వజ పతాకాదిశోభితం దివ్య రథమారూఢం మేరు దక్షిణాకుర్వాణం ప్రముఖం పద్మాసనస్థితం బుద్ధి స్థాపిత స్వర్ణ ప్రతిమ రూపేణ గ్రహమండలే ప్రవిష్ట జ్ఞాధికారణే సూర్యగ్రహస్యోద్యస్య దిగ్భాగే దీర్ఘ చతురస్మండలే స్థాపిత తత్రపు ప్రతిమ రూపేణ బృహస్పతి స్థాపయామి పూజయామి. బృహస్పతి గ్రహణస్వేతి శుద్ధోదకం అపోయిష్ట శుద్ధోదక స్నానం. ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషియాం భుగ్వజోస్స మా బీజం హాం బీజం హీం శక్తిం క్రోం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠ జపే వినియోగం కరన్యాసం. ఐం అంగుష్టాభ్య నమః హాం తర్జనేభ్య నమః ఓం మధ్యమాభ్య నమః ఐం అనామికాభ్య నమః హౌం కనిష్టాభ్య నమః హాం కరతల హౌం నేత్రాయ వశిష్ఠు హాం హస్తాయ పటు భూర్భవ సువరోమితి దిగ్బంధం విశ్వాకారం గగన సదోన్నమంత పుష్పం. కొంచెం పువ్వును అక్షంత చేతిలో పట్టుకో కలిసి సత్యనారాయణ సుఖితో భవంతు సత్యనారాయణ శ్రీ సత్యనారాయణ ప్రథమోధ్యాయం పూర్వం ఒకప్పుడు
శౌకవారే సూతముని చూచి ఇట్లడిగిరి ఏ వ్రతము చేసినా ఏ కోరిన ఫలమును సిద్ధించునో అట్టి దానిని శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మహాముని నీవు వచ్చిన కాను నానావిధ కష్టములు అనుభవిస్తున్నారు గెలిపేనను అందులకు అది విని నారదుడు ఇప్పుడు అడుగుచున్నాడు ఓ దామోదర ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలము కలుగును ఆ వ్రతము మెటుల ఎవరు ఆచరించి అది అంతయు సమస్తముగా అని కోరెను అందులకు ఇట్లా చెప్పలుడలేను శ్రీ సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయుచు. జై శ్రీ సత్యనారాయణ స్వామికి కొబ్బరికాయ కొట్టు సౌత పోయిన సంవత్సరం అమెరికాలో నేను చదువుతాంటే వాళ్ళు చేసి ఇంత దగ్గర రావాలా పోయినసారేమో ఆడదదిన ఆడనేమో ఇట్లా బుక్కులు ఉండవు కదా మా ఆవిడ అది పెట్టిండు దాన్ని ఏమంటారు ఐప్యాడ్ పెట్టిండు ఐప్యాడ్ అది ఇట్లా ఉరుకుతుంది అది కూడా ఒక ముక్క పెట్టు ఒకటి జామ పండు అన్న యాపిల్ అన్న ఒక పండు పెట్టు నీళ్ళు జల్లు మళ్ళీ హారతి ఓం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం అలా చేస్తాను తాతమ్మ కొడుతుంది తాతమ్మ మెప్పిస్తుంది జయ సత్యనారాయణ స్వామికి జై. ఈ దినమున ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించిన సత్యనారాయణ వ్రతము చేసి కల్పించుకొని పట్టణములోనికి బయలుదేరాను. కట్టెలమ్ము యతడు ఆ దినమున ధనవంతులున్న వీరికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వ దినము కంటే సత్యనారాయణ స్వామికి జై. మెల్లగా హలో అది వచ్చిందా శ్రాన్వి అక్కడ పింక్ అండ్ బ్లూ ఫ్రాక్ పెట్టినా ఎన్నిసార్లు లేవలేదు. సరే ఆవు నేను చేసి వచ్చేటప్పుడు వేసుకో వద్దు. మళ్ళీ పూలు అక్షంతలు పట్టుకోండి. ఓ మునిష్మున బోచు రాజు చేయించున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యుద్ధకు జై జయాను కనయ్య నిశాంక్ జై దీపాలు ఇదా కూర్చో మంచిగా కూర్చో కాలు మనకలు గంధం పసుపు అక్షంతలు కుంకుమ పసుపు
అది ఏందన్నా నా మీద మెల్లగొట్టమని డాడీ పసుపు కుంకాలలో వడగలమ్మా నీకు ఉంటాయి కదా రెండు తోటలేని ఉంటాయి ఒక ఓం మంగళం దా అయిపోయింది కదా దాచిపెట్టరా నిశ్చయించుకొని నా శక్తి సమయం అనుసరించి ఆ స్వామిని ఉంచదను అని నిశ్చయించుకో. కవర్ ఇక్కడ లేదు. బియ్యము ఇంకో గిన్నె పెట్టాలి ఇప్పుడు ఎన్ని పెట్టాలి ఇంకో గిన్నెలో ఉంటుంది. ఓం మంగళం దేవేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనయాయ సార్వభౌమాయ మంగళం. నారాయణ భగవానికి రమణ గోవింద గోవింద. అది చిన్న లేకుంటే ఇదే నా మంగళాష్టికి అలా పెట్టుకురాను. ఇది వేరే అది వేరే కదా మంగళ. ఇది రాదమ్మా, ఇది తీసేసి ఇంట్లో ఈ ప్లేట్లో పెట్టు. అది పెట్టకరాను పెట్టుకోవాలి. ఇచ్చినాక కలిగిస్తాం. కింద అంతా క్లీన్ చేసి ముక్కేసి ఆపిద్దే కడిగిస్తా. వద్దునా కింద క్లీన్ చేసుకో. కొంచెం పెట్టారు. కొంచెం ఈ పళ్ళు కూడా ఎట్లా పెట్టేసి ఆ ప్లేట్ పెట్టు. ఏ పళ్ళు పట్టాయా? ఇవి అవి అక్కడ పళ్ళు ఇప్పుడే తీయదు. ఇవి ఎక్కడ పెట్టాలి? అవి పెట్ట నీళ్ళు కలమ్మా. అన్నిటి మీద నీళ్ళు చల్లి అది సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి
పాద్యం సమర్పయామి హస్తయోగ్యం సమర్పయామి స్నాపయామి శుద్ధచమనీయం సమర్పయామి వస్త్రంగం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి దీపచంద్రం సమర్పయామి అక్షిస్తాం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. ఓం భూర్భవస్సు ఎట్లా ఓం భూర్భవస్సు ప్రచోదయాత్ సత్యంతరే పరిపించామి శ్రీ సత్యనారాయణ స్వామి నమః. అమృతోమస్తు అమృతోమస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపితానమసి ఉత్తరోపశోపచార సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. దక్షిణ సమర్పయామి. దక్షిణం రూపాయి బిల్లు ఉందా? దక్షిణ సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆనయాది దావనాది షోడశోపచార పూజామి. ఆరతి చాప కొంచెం పెట్టండి. అను ఆడ నుంచి అనుకున్నాను. జయ బోలో సత్యనారాయణ స్వామికి జై. ఇంట్లో మంగళారతి చేసిన అది పట్టుకో, అట్లనే పట్టుకోరు, చేతితో పట్టుకో, ఇద్దరు పట్టుకోరు. గంట హారతి ఇది పప్పనుకో. స్వామి చూపించాడు పెట్టేసి లేవు. అప్పుడు అక్షంతలు తీసుకో, పూలు అక్షంతలు తీసుకొని ఏ విహాన్ తిరగండి 3 ప్రదక్షిణాలు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను. పెడుతున్నట్టు సాష్టాంగ నమస్కారం. చేతులు దగ్గర పెట్టాలి, అటు ఇటు కాదు, ఇట్లా పెట్టాలి. నమస్కారం భగవంతుడికి ఎట్లా 2 చేతులు. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ విన్నా ఎవ్వరికైనా జన్మ తరించునట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. కరం స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలములు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమనరించి మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకునారమ్మ మనసార స్వామి మూర్తికి మంగళమనరమ్మ.
మనసారా సుందరము కథపీట కూడా వాడాలి. శ్రీ సత్యనారాయణుని సేవకురా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఇక్కడ పైకొండలైనా ఇది వస్తుందా? తీర్థంలో చక్కెర వేసినావు అన్నీ ఏవో మెల్లగా తీసుకో. పట్టుకో. అక్కడ పెట్టాలి. డాడీ హలో అత్త ఓం చేశాను. మరి శ్రీ సత్యనారాయణ స్వామి పాదములకం ఎట్లా పట్టాలి తీర్థం ఎట్లా పట్టాలి తాగు తాగు తాగు. ఆగు 2 minutes ఆగు మనకి ఏది తిన్నా 2 minutes ఆగు. నాకు పెట్టినా చేయమంటాడు వచ్చి జూమ్ అయింది కొంచెం ఇట్లా అన్నది. ఇక నా వారి పెట్టతే పెట్టుకోరా. అరే పదాలు తీసుకుంటారా? అంటే అయిపోయింది. పనరా దాన్ని ఎక్కడమ్మా తీసుకుంటా. ఏ విహు ప్రసాదం తీసుకో. అది నడుతున్నది ఆయన ఎట్టనే పట్టాడట. నీకెందుకే వాడు ఎట్లా పడతాడు అట్లా వాడు గిన్నె పసుపు డబ్బా కిషోర్ అవి కుంకుమ ఉంది కుంకుమ పసుపు జల్ది వండుకు నాతో మూడైనా మరి చిన్నదేదే దండపెట్టు బొట్టు పెట్టు. అక్కడ పెట్టుకుని పెట్టినాను దాన్ని పెట్టుకున్నాను. ఒక్కటే వేయండి పెద్దమ్మ, ఒక్కటే వేయండి. ఒకటి తిన్నాక ఒకటి తినిగా. ఎక్కడికి పోదాం? ఎవరికి ఇస్తా? యథాస్థానం ప్రవేశయామి అని ఇద్దరు పట్టుకుని కలిగి
కొంచెం ఇట్లా పైకన్నా తూర్పు కన్నా కొంచెం ఏదో That's one of the reasons it's all about. They call it sequencing these days, the sequencing of deliveries. That's one of the reasons. The key was patience. Lazy approach to ఫోన్ తీసుకురా విహాన్. ఇంకా బాగుంటుంది మస్తు అందంగా ఉంటుంది ఇలా పెద్దమ్మ కూడా బాగుంది. పెద్దమ్మ కాదు చిన్నమ్మలు చిన్నమ్మ బిడ్డ చిన్న ఆయన బిడ్డ పెద్దమ్మ అమ్మ వాళ్ళ ఎందుకు ఏడుస్తున్నావు? కాయ తిన్నావా? కాయ తిన్నావా? కాయ తిన్నావా? ఎన్ని ఇచ్చింది అత్త? అక్షంతలు ఎన్ని ఇచ్చింది? వా నాకు ఎన్ని ఇచ్చింది? ఎందుకు ఏమైనా ఎందుకు అక్క వచ్చింది అబ్బా, నీ అక్క వచ్చింది అలా నీ అక్క వచ్చింది. హ్యాపీ మ్యారేజ్. పువ్వు కూడా పెట్టు. దండం పెట్టు ఇక దండం పెట్టు. ఇక కమ్ము పీట అత్త ఇప్పుడు అతను చలి పెడుతున్నా. ఇంకొక ఇద్దరు గురించి మీరు చెప్పకపోతే ఎలా పట్టుకోండి. మన പൃഥ്വിരാജ് എല്ലാ ഫാൻസും നമ്മളുടെ കേരളത്തിൽ നിന്ന് പൃഥ്വി സാറിനെ പറ്റിയിട്ട് എന്താണ് നിങ്ങളൊരു ടിപ്പ് കൊടുക്കുക? അടിപൊളിയാണ്. അടിക്കും പറയൂ ഒരു ടിപ്പ്.